ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఇళ్ల కూల్చివేతలపై ఆరా తీసింది కాంగ్రెస్ హైకమాండ్. దీనిపై పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మూసీ ప్రాజెక్టు సుందరీకరణలో భాగంగా సర్వే జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. ఢిల్లీ నుంచి వెంకటేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అంతకంటే ముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా గత వారం 10 రోజుల నుంచి తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఇళ్ల కూల్చివేతల వ్యవహారం తీవ్రంగా మైనటువంటి నేపథ్యం, అలాగే ఇటు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ఏఐసీసీ అధిష్టానం దృష్టికి వచ్చాయి. సో ఈ అంశాలపైన రేవంత్ రెడ్డిని క్లారిఫికేషన్ అడిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉదయాన్నే ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలుసుకున్నారు. అక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కూల్చివేతల వ్యవహారానికి సంబంధించినటువంటి వివరాలు అందజేసినట్టు తెలిసింది. అలాగే ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు ఇటు మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశమై రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ పాలన అలాగే పార్టీ వ్యవహారాలపైన చర్చించారు. సో ప్రధానంగా ఈరోజు నిన్న హైకోర్టు తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వం వైఖరిని అలాగే ఇటు హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలను హైకోర్టు తప్పుపట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో హైడ్రా ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అది అనుసరిస్తున్నటువంటి విధానం, దాని పనితీరు వల్ల చాలామంది పేదలందరూ కూడా ఇల్లు లేకుండా పోతున్నారు. సో హైడ్రా ఉద్దేశం పర్పస్ అనేది కరెక్టే అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి పనితీరు పేదలకు ఎలాంటి ఇల్లు చూపించకుండా ఏకపక్షంగా కూల్చివేయడం పైన నిన్న హైకోర్టు చాలా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. సో ఆ నేపథ్యంలో ఈ కూల్చివేతలు కూడా ప్రభుత్వం కొంత బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారి నివాసాలకు ఆర్బీకే పేరుతో మార్కింగ్ చేసి ఆ ఇళ్లలో నివసిస్తున్న వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం కూడా కొంత చర్చకు వచ్చినట్టు తెలిసింది. సో పేదల ఇళ్లపైన పేదల జోలికి వెళ్లకుండా అన్ని అంశాలను కూడా సజావుగా ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధిష్టానం సూచించినట్టు తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి సర్కార్ కొంత దూకుడు తగ్గించి పేదలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతే కొంత స్లోగా ముందుకు వెళ్లాలని ఏఐసీసీ పెద్దలు మార్గదర్శనం చేసినట్టు సమాచారం వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ పర్యటన ప్రధానంగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలు అలాగే ప్రత్యేకించి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అలాగే నిన్న హైకోర్టు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వాన్ని మందలించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. అలాగే ఇటు క్యాబినెట్కి సంబంధించి ఇప్పటికే 6 బెర్తులు ఖాళీ ఉన్నప్పటికీ సో దానిపైన ఇప్పటికే అధిష్టానం సీజ్ చేసింది విషయాన్ని. సో సరైనటువంటి సమయంలో దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ప్రభుత్వ పాలన ఇటీవల కొనసాగుతున్నటువంటి కూల్చివేతల నేపథ్యంలో కొంత దూకుడు తగ్గించి పేద ప్రజలను యొక్క అభిప్రాయాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని కొంత ఆచితూచి ముందుకు వెళ్ళాలని ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి మార్గదర్శనం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.